హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఊళ్ళో గజస్తంభం వేస్తున్నారనమాట. అంటే రామాలయం టెంపుల్ కూడా కట్టారు, అది ఓపెన్ చేస్తున్నారు. సో దానికోసము ఊరికి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. సో ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. బస్ వస్తుందేమో వెళ్దాము అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి మేము 11:30కి అలా వస్తే 1కి ఒక బస్సు వచ్చింది. అది ఫుల్ అంటే ఫుల్ ఫిలప్ అయిపోయి ఉంది. సో సర్లే ఇంకా అని ఆపితే అసలు ఇంకా ఫుల్ ఫిలప్ అయింది, ఆపను అని చెప్పేసి ఆయన చేయితో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో సర్లే ఇంకా నెక్స్ట్ బస్సు వస్తుందేమో నేను ఒక హాఫ్ అన్ అవర్ చూశాను. సో బస్సు అసలు రావట్లేదు. ఇంకా సర్లే అని ఆటోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఆటోకి వెళ్ళేసి ఇంకా అనుకున్నాను, అంటే ఫ్రీ బస్ ఫస్ట్ టైం అనమాట నేను ఫ్రీ బస్ ఎక్కడం. ఇంతకుముందు ఎప్పుడు ఫ్రీ బస్ ఎక్కలేదు. సో ఎక్దామని చెప్పేసి నేను ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చాను ఎంతో ఆశతో. ఇప్పటికైనా దీన్ని యూజ్ చేయొచ్చులే అని ఒక ఇదితో అయితే నేను ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చాను. బట్ అసలు బస్సులు రాకపోవడం అండ్ వచ్చిన బస్సులు ఫుల్గా టైట్ ఉండడం ఇలా జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సర్లే ఇంకా ఆటోయే గత అయిపోయింది మనకని చెప్పేసి ఇంకా ఆటోకి అయితే వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే బస్సులు ఇంతకుముందులా లేదు, అంటే ఫుల్ టైట్గా ఉండడం అలా ఇబ్బందిగా ఉందని చెప్తుంటే విన్నాను, కానీ మళ్ళీ ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ ఫేస్ చేశాను. సో మా గ్యాంగ్ ఇక్కడ మొత్తం దిగేసి ఇక ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నుంచి ఇంకా ఇంటి దగ్గరికి 1 కిలోమీటర్ దూరం అలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. నాతో పాటు వస్తుంది మా అల్లుడు, మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆ ఆటోలో వచ్చేసరికి దుమ్ము అసలు ఒక రేంజ్లో డస్ట్ ఉందనమాట. ఆ మట్టి రోడ్డు వేశారు. సో అది వైట్ దుమ్ము అలా లేస్తూ ఉందనమాట. సో ఇక్కడ చూడండి మేము వెళ్ళేసరికి ఇంక గజస్తంభం అది వేసేసి ఇంక గుడి ఓపెనింగ్ చూడండి, రాముల వారు ఎంత నిండుగా ఉన్నారో చూడంగానే చాలా బాగా అనిపించింది అనమాట. సో రామాలయం చాలా మంచి వైబ్ వచ్చింది. సో ఇంక కొద్దిసేపు ఇక్కడ ఉండి ఇంకా ప్రసాదం అవన్నీ తీర్థం ప్రసాదం అవన్నీ తీసుకొని ఇక మళ్ళీ వెళ్దాంలే అని అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర భోజనాలు అవన్నీ కూడా చేపించారనమాట. అంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళొచ్చు, అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ అన్ని షాప్స్ కూడా పడ్డాయి. లక్కీ ఏంటంటే నేను మా పిల్లల్ని తీసుకెళ్ళలేదు, వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. లేకపోతే ఇప్పుడు ఇక్కడనే కూర్చొని నేర్చేవాళ్ళు అన్నీ కొనివ్వని చెప్పేసి. కానీ ఎందుకులే ఎండలా నేను వెళ్ళడమే ఎక్కువ అని చెప్పేసి ఇంకా అంటే మనం వెళ్ళడమే రిస్కీగా వచ్చినాను నేను వచ్చేటప్పుడే. అంటే బస్సులు లేకపోవడం, ఆటోలో రావడం చాలా ఇబ్బంది అయింది. సో ఫైనల్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో ఇల్లు అంటే ఒక తోటలో ఇల్లు అనమాట. సో వాళ్ళకి వచ్చేసి బత్తాయి తోట ఉందనమాట. ఆ బత్తాయి తోటలో ఇల్లు ఉంది. సో అక్కడికి వెళ్ళినాక వాతావరణం అయితే చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా. అంటే నిజానికి ఇక్కడ నెట్ కూడా రావట్లేదు. నెట్ వస్తే కొన్ని రీల్స్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నెట్ రావట్లేదు. సో నెట్ లేకుండా ఎలాంటి కలెక్షన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా గడపాలనుకుంటే ఇలాంటి ప్లేస్లకు పోవచ్చు మనము. సో ఇక్కడ నాకు రెక్కమందారం చూసారు కదా, అది చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఇంకా కూరగాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ తెంచుకొచ్చుకుందామని వెళ్ళారు. సో ఇక్కడ నేను చూపిస్తుందంటే ఏదో కాయ అని చెప్పేసింది మా వదిన. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకోవచ్చు అంట, నాకు కూడా తెలియదు. బట్ తింటే అదేంటంటే చాలా పుల్లగా ఉన్నాయి. బట్ కలర్ చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో నేను అవి తెంచినప్పుడు దానికి మిల్క్ కూడా వచ్చాయి, ఆ మిల్క్ కూడా వచ్చాయి అనమాట దానికి. సో వాటిని ఏమంటారో ఏంటో నాకైతే తెలియదు. ఏదో సంథింగ్ ఏదో అన్నది, నాకు అర్థం కాలేదు. అంటే నాకు గుర్తుకు లేదు ప్రజెంట్. సో అది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దీనికైతే. అండ్ తింటుంటే ఇవి చాలా పుల్లగా చింతకాయ టైప్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ చెట్టునైతే కొద్దిసేపు చూసి ఏం కాయలు ఏంటి అని, అవి అంటే ఆ కాయ తెంపినప్పుడు దానికి మిల్క్ అవంతా వస్తుందన్నమాట. ఆలోపు మా ఊళ్ళో ఇందులో కాకరకాయలు ఇంకా సొరకాయలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ తెంచుకున్నారు. అండ్ అందులో జామకాయ చెట్టుకి జామకాయలు ఉంటే అవి కూడా తెంచారనమాట. నిజంగా కదా, ఇలాంటి ఒక ప్లేస్కి వస్తే అన్నీ తినడానికి దొరుకుతాయి, అన్ని హెల్దీ ఫుడ్స్ దొరుకుతాయి అనిపించింది. సో ఇంక ఇదంతా మొత్తం తోట అనమాట. సో ఇంకా మేము అప్పటికి ఫుడ్ తినేసి ఇంకా ఇందులో కొద్దిసేపు అలా
వెళ్ళేసి వద్దాం, మొత్తం చూద్దామని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంతలోనే జామకాయలు దించారని చెప్పాను కదా, అందులో ఒక జామకాయ తీసుకొని అయితే తిన్నాను. సో జామకాయ తీసేసుకొని తిని, ఇక్కడ ఫుడ్ కూడా మా వద్ద వాళ్ళు చాలా మంచిగా చేశారనమాట. ఫుడ్ వచ్చేసి పులిహోర, ఇంకా పాయసం, వైట్ రైస్, బగారా రైస్, అండ్ ఇంకా పప్పు, ఇంకా ఈ కర్రీస్ పెట్టారు. అండ్ దాంతోపాటు వేడివేడిగా అప్పుడే వేడివేడిగా గారెలు చేశారనమాట. అంటే తింటుంటేనే వేడివేడిగా చేసి ఇచ్చేటట్టు చేశారు. ఇంకా పూర్ణాలు ఇవన్నీ తినేసరికి నిజంగా కడుపు టైట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ చూడండి కరివేపాకు. సిటీలో టౌన్లో ఉంటే ఏంటి అంటే కరివేపాకు దొరకకుండా ఉంటుంది కదా. సో అందుకనే మా ఊళ్ళో ఇంకా కరివేపాకు తెంచుకొని వెళ్దామని చెప్పేసి మండలు ఇరుస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ కరివేపాకు అవన్నీ తెంచుకొని, ఇంకా కాకరకాయలు కూడా వైట్ కాకరకాయలు చాలా బాగా కాసాయి. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్గా 4 అలా అయింది. ఇంకా ఇంటికి బయలుదేరుద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా ఇంతసేపు ఉన్నది నా అల్లుడు అనమాట. ఇప్పుడు నేను ఎత్తుకుంది మా కోడలు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారనమాట. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మొక్కుకొని, ఇంకా మా వదిన శారీస్ అవి పెడితే తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. సో వెళ్ళేటప్పుడు ఎలా అయితే వెళ్ళామో వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఏంటి అంటే బస్సుల్లో ఒక బర్లది ఉంటుంది కదా వ్యాన్, వైట్ వ్యాన్ ఉంటుంది కదా. సో అందులో కుక్కి ఎక్కి అసలు వెళ్ళాను. నేనైతే కాసేపు చాలా భయపడిపోయాను. అంటే ఎక్కడ కింద పడిపోతాము అంటే ఎప్పుడూ ఎక్కలేదు కదా, కొంచెం భయంగా అనిపించింది. సో ఫ్రీ బస్సు వెళ్ళేటప్పుడు ఉపయోగించలే, వచ్చేటప్పుడు ఉపయోగించలే. కాకపోతే దీన్ని బట్టి నాకు ఏది అర్థం ఏంటంటే నేను ఒక్క రోజుకి ఎన్ని ఫేస్ చేస్తున్నాను, కానీ డైలీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి పాప వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతురో అనుకున్నాను. సో ఇది కేవలం అంటే ఏదో ఇప్పుడు దొరకలేదని కాదు, ప్రతిరోజు బస్సులు ఫుల్ టైట్ అంటే టైట్ అయిపోతూ ఉన్నాయి. సో ఫ్రీ బస్సుకు బదులు కొంచెం హాఫ్ టికెట్ అలా పెట్టినా బాగుండేదేమో అనిపించింది. అదేందో నాకు అర్థం కాలేదు. ఎంత టైట్ ఉన్నాయంటే బస్సులు అసలు ఎక్కడానికి దిగడానికి లేనంత టైట్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ కండక్టర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపడం చెయ్యట్లేరు. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మీరు ఫ్రీ బస్ విషయంలో అంటే మీ కామెంట్ని నాకు తెలియజేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.